ప్రైజ్లండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ప్రభువారు నాకు ఆత్మీయంగా ప్రమోషన్ ఇచ్చారు. అట్లాగే నేను చేసే జాబ్లో కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఆత్మీయంగా ప్రమోషన్ ఎట్లా ఇచ్చారంటే, నేను సువార్త చేస్తున్నాను. సువార్తకు సంబంధించి ప్రకాశం జిల్లా పరిధిలో చేస్తూ ఉంటాను. మొన్నటిదాకా నాకు చిన్న సందేహం వచ్చింది. ఒకసారి ప్రకాశం జిల్లా ఒక లైన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కనిగిరు, పామూరు, లేకపోతే మార్కాపురం, ఎర్రగొండపాలెము, లేకపోతే టంగుటూరు, సింగరాయకొండ, అద్దంకి, మేదరమెట్ల, పొదిలి, చేమకుర్తి, ఇట్లా లైన్ మీద వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉండేవాడిని. మీరు వీడియోస్ కూడా చూస్తున్నారు, సువార్త వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, నేను లైన్లో వెళ్ళేటప్పుడు కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చాను. అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చి ప్రభువాన్ని ఇది మనసులో అట్లా అనిపించింది. ప్రభువా ఇట్లా మరి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను ఏమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అన్న వారానికి ప్రభువారు నాకు ప్రమోషన్ ఇచ్చి నా జాబ్లో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 5 జిల్లాలకి నన్ను ప్రమోట్ చేశాడు. ఇది ఉద్యోగపరంగా. అంటే ఇప్పుడు ఈ 5 జిల్లాలలో నేను తిరుగుతాను. నిన్న బాపట్ల చేశాను. బాపట్లలో కొంతమందికి సువార్త చేశాను, కొంతమందికి వెళ్ళే వాళ్ళకి. అంటే కొత్త ఏరియాస్లో కూడా నన్ను దేవుడు ఎంటర్ చేశాడు. అంటే ఆత్మీయంగా కూడా నాకు సువార్త చేయడానికి ఒక 4 జిల్లాలని ప్రభువారు నాకు కలిపాడు. రేపు విజయవాడ, ఎల్లుండి విజయవాడ, మళ్ళీ తర్వాత నర్సాపేట, తర్వాత మాచర్ల. అంటే రోజుకు ఒక కొత్త ప్రదేశానికి ప్రభువారు నన్ను పంపిస్తున్నాడు. అది ఎట్లా పంపిస్తున్నాడు? నా జాబ్ పరంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ప్లస్ ఇన్ ఎడిషన్గా ఆత్మీయంగా కూడా సువార్త కొత్త వారికి, కొత్త ప్రదేశాలకు కూడా నన్ను ప్రభువారు పంపిస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే, ప్రభు నా మీద ఉన్న ప్రణాళిక ఏంటంటే, ఈ సంవత్సరం ఈ 4-5 జిల్లాలు చేస్తాను. నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా మార్చి నుంచి ఎంటైర్ స్టేట్ ఇన్ఛార్జ్గా దేవుడు నాకు ప్రమోషన్ ఇవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ప్రమోషన్ ఇస్తే అప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్ అవుతాను. స్టేట్ ఇన్ఛార్జ్ అయితే అప్పుడు మళ్ళీ స్టేట్ మొత్తం తిరగవచ్చు. తర్వాత డివిజనల్ మేనేజర్ ఇస్తే మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ 2 ఇస్తారు. 2 చేయొచ్చు సువార్త. తర్వాత సౌత్ జోన్ అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ ఇస్తే మళ్ళీ 5 రాష్ట్రాల్లో చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఎన్ఎస్ఎం చేస్తే, నేషనల్ సేల్స్ మేనేజర్ చేస్తే అప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా తిరగవచ్చు. ఇంకా వైస్ ప్రెసిడెంట్ అయితే ఆటోమేటిక్గా ఇంకా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాను. కాబట్టి ప్రభువారు, నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే, ప్రభువారు నా మీద ఉన్న ప్రణాళిక సంవత్సరానికి ఒక స్టెప్పు, లేకపోతే 4 నెలలకి, 5 నెలలకి ఒక స్టెప్పు ఎక్స్ట్రా తీసుకొని ఉద్యోగపరంగా డెవలప్ చేసుకుంటా, కొత్త ప్రదేశాలు చూపిస్తా, కొత్త ప్రదేశాల్లో నా ద్వారా సువార్త చేపిస్తున్నాడు దేవుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. దయవుంచి నా గురించి ప్రార్థన చేయండి. ప్రభువారు నన్ను అనేక ప్రాంతాలు తిప్పే విధంగా, సువార్త అనేక మందికి తెలియజేసే విధంగా నా గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.